అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందు మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలని కార్యక్రమం చేపట్టారు. ప్రతి శనివారం పరిశుభ్రత మీద ఫోకస్ చేస్తూ మేము దర్శి నియోజకవర్గంలో ఇవాళ కొత్తరెడ్డిపాలెంలో వార్డులో పర్యటించడం జరిగింది. ఇక్కడ డ్రైన్స్ అంతా మాన్సూన్ హైజీన్ కాన్సెప్ట్ ఈ శనివారం, ఎందుకంటే వర్షాకాలాలు ఎక్కడికక్కడ చెత్త లేదా డ్రైన్స్ నిలవండిపోవటం వల్ల దోమలు అవి ఎక్కువయ్యి పిల్లలకి పెద్దలకి ఏదైనా జ్వరాలు జబ్బులు వస్తుంటాయి. కాబట్టి దాన్ని నివారించడం కోసం ఇవాళ డ్రైన్ శుభ్రపరచడం మొదలుపెట్టాము. అట్లాగే వార్డులో పర్యటించాము. పార్టీలకు అతీతంగా, ఓట్లకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలందరికీ చేరాలి అనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాము. ఇక్కడ పలు సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. కొంతమందికి పెన్షన్లు రాలేదు, అట్లాగే డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, శ్మశానం ఉంది సమస్య ఒకటి చెప్పారు, కుళాయి ప్రాబ్లమ్స్ చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ డ్రైన్ అవుట్లెట్ లేకపోవటం, చెత్త అంతా ఇంటి ముందు ఇంటి పక్కన అంతా వేసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటికీ ఇవాళ ఈ వారంలో సర్వేలన్నీ చేపించి ఎక్కడెక్కడ డ్రైన్స్ అవసరమో చూసుకొని, అట్లే కొంతమంది ఇళ్ళ స్థలాలు అడిగారు, వాళ్ళకు కూడా దగ్గరలో ఉన్న ఏదన్నా గవర్నమెంట్ ప్లేస్ చూసి వాళ్ళకి స్థలాలు ఇప్పిస్తామని చెప్పి హామీ ఇచ్చున్నాము. దాంతోపాటు ఈరోజు కుళాయి ఏర్పాటు చేస్తున్నాము అడిగిన దగ్గర. ఇట్లా ఒక్కొక్కటిగా మేము ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. నేను కష్టపడుతున్నాను. ఇవాళ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.